హలో ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రెజెంట్ అయితే గ్యాప్ డౌన్ అయితే చూపిస్తుంది. సో, చూడొచ్చు మనం నెగెటివ్‌గా అయితే 67 పాయింట్స్ అయితే నెగెటివ్‌గా అయితే క్లోజ్ అయింది. ఈరోజు ఓపెనింగ్ అయితే చూస్తాం. సో, 24,150 లెవెల్ దగ్గర 150 కూడా క్లోజ్ అయ్యి కిందైతే ఓపెనింగ్ అయితే జరుగుతుంది ఈరోజు. మొన్న ఫ్రైడే మార్కెట్స్ 24,350 దగ్గర కూడా ఓపెనింగ్ అయితే చూపించాయి. 24,350 దగ్గర ఓపెనింగ్ చూపించి నిన్న సోమవారం 24,250 దగ్గర అయితే నిఫ్టీ అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఈరోజు 24,150 దగ్గర మళ్ళీ 100 పాయింట్స్ ఫాల్ అయితే ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే కనిపిస్తుంది. ప్రెజెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే హైక్‌లో అయితే ఉంది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే 3% పైగా ఫాల్ అయ్యాయి. హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే రావడం జరిగింది క్రూడ్ ఆయిల్‌లో. అండ్ కమోడిటీస్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కూడా కొంచెం ఫ్లాట్‌గా క్లోజ్ అవుతున్నాయి. యూఎస్, ఇరాన్ టెన్షన్స్ అయితే ఇంకా ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎండింగ్‌లో యూఎస్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ అనేవి కొంచెం నెగెటివ్‌గా అయితే ఉన్నాయి. అండ్ ఈ వీడియో ఎండింగ్‌లో కొన్ని మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు ఇంట్రాడే స్టాక్స్ మూవర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో, ప్రెజెంట్ అయితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చూడొచ్చు మనం. సో, 2% పైగా క్రాష్ అయితే అయింది. 2.45% పైగా డబ్ల్యూటీఐ క్రూడ్ అయితే $85 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో, హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే రావడం జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. అండ్ కమోడిటీస్ గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికొస్తే చూడొచ్చు 1% అయితే గోల్డ్ అయితే ఇంక్రీజ్ అయింది. 0.07% సిల్వర్ అయితే ఇంక్రీజ్ అయింది. సో, స్టాక్ మార్కెట్ మన గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే చూడొచ్చు డౌ జోన్స్ అయితే నియర్లీ 140 పాయింట్స్ పెరిగి 0.2% 26% డౌ జోన్స్ అయితే పెరగడం జరిగింది. ఎస్ఎన్‌పి అయితే 0.28% పెరిగింది. నాస్డాక్ కూడా 0.77% ఫాల్ అయింది. మేజర్ ఇండెక్స్ ఫాలో అయితే అవ్వడం అయితే జరిగింది. సో, మన ఇండియన్ స్టాక్స్ ఇన్ యూఎస్ మార్కెట్స్‌లో చూసుకుంటే ఇన్ఫోసిస్ అయితే 1% పైగా ఫాల్ అయితే వచ్చింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏడీఆర్స్‌లో అయితే 0.25% పైగా ఫాల్ అయితే వచ్చింది. అండ్ విప్రో చూడొచ్చు 0%. ఐసీఐసీఐ బ్యాంక్. సో, బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ ఐటీ స్టాక్స్ ఈరోజు ఫాల్‌లో అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ కూడా కొంచెం ఫాల్‌లో అయితే కనిపిస్తున్నాయి. సో, ట్రెండ్ అయితే ఏమాత్రం మారలేదు. సో, మిక్స్డ్‌గా అయితే లేదు. ఈరోజు కొంచెం గ్యాప్ డౌన్ ఓపెనింగే ఉంటుంది. సో, కొంచెం జాగ్రత్తగా అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. సో, నిన్న ఎఫ్ఐఐస్ ఇన్వెస్టింగ్ చూసుకుంటే మనం మన మార్కెట్స్‌లోకి ఎఫ్ఐఐస్ అయితే నియర్లీ 1,181 క్రోర్స్ ఇన్‌ఫ్లో అయితే చేశారు. సో, మంచి విషయం అనుకోవచ్చు ఇది. టీఐఐస్ కూడా 2,490 క్రోర్స్ నియర్లీ 4,000 క్రోర్స్‌కి పైగా నిన్న మన మార్కెట్స్‌లో ఇన్‌ఫ్లో అయితే జరిగింది. సో, ఇది మంచి విషయం అనుకోవచ్చు. అండ్ హ్యూజ్ వాల్యూమ్స్ కూడా ఫార్మ్ అయ్యాయి. సో, చూద్దాం. బట్ మార్కెట్ ప్రెజెంట్ అయితే ఓవర్ నైట్ డాలర్ అయితే 96 రూపీస్ దగ్గర దగ్గర వెళ్ళి మళ్ళీ కిందయితే క్లోజ్ అయింది. 96.7 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో, ఖచ్చితంగా ఈ ఫ్యాక్టర్ కూడా మన మార్కెట్స్‌ని డ్రైవ్ అయితే చేస్తుంది. సో, ఇక్కడ చూడొచ్చు ఈ స్టాక్స్‌లో ఈరోజు మనం మూవ్‌మెంట్ అయితే చూడొచ్చు. సో, గ్లెన్మార్క్ అనేది 4 డేస్‌గా చూడొచ్చు మనం కొంచెం బుల్లిష్ మొమెంటమ్‌లోనే ఉంది. సన్ ఫార్మా స్టాక్స్ ఆహ్, ఆహ్, రియాలిటీ స్టాక్స్, ఫినాన్స్ స్టాక్స్ అండ్ ఈ స్టీల్ స్టాక్స్ ఉన్నాయి గదా! సో, మెటల్స్ ఈ స్టాక్స్‌లో కొంచెం మూవ్‌మెంట్ అయితే ఈరోజు మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ టెన్షన్స్ అనేవి మళ్ళీ యూఎస్ అనేది ఇరాన్ పైన ఆహ్ శాంక్షన్స్ అయితే విధించింది. దానివల్ల ఇరాన్ వాళ్ళ కరెన్సీ అయిన రియల్ పైన 2% పైగా వాళ్ళ కరెన్సీలో డ్రాప్ అయితే రావడం జరిగింది. చూడొచ్చు మనం క్రూడ్ ఆయిల్ అయితే 85-87 సో, ఈ 87 బ్రేక్ అయ్యాక 100 ఏరియా దగ్గరికి ఈజీగా వెళ్ళిపోతుంది. ఇంకా క్రూడ్ ఆయిల్ ఈ హార్మోస్ గాని ఇంకా ఈ టెన్షన్స్ అనేవి కొనసాగితే ఖచ్చితంగా ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి 100కి కూడా మళ్ళీ బ్రేక్ అవుతాయనేసి మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. చూద్దాం. సో, వాల్ స్ట్రీట్‌లో చూడొచ్చు మనం నాస్డాక్ ఇండెక్స్‌లో. సో, నెవిడియా ఎర్నింగ్స్ అయితే ఈరోజు వస్తే ఆహ్, ఆ ఎర్నింగ్స్ తర్వాతనే ఐటీ స్టాక్స్‌లో కొంచెం మంచి మూవ్‌మెంట్ రావచ్చు. మైక్రో డ్రాఫ్ట్ దీంట్లో 6% అయితే రావచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం. సో, నాస్డాక్ కాంపోజిట్‌లో 0.7% లోయర్ అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. సో, చూద్దాం. ఈ యూఎస్ ఇరాన్ టెన్షన్స్ కూడా మార్కెట్స్‌కి ఫేవరబుల్‌గా ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా అన్ని మార్కెట్స్‌లో ఫాల్ అయితే వస్తుంది. సో, నిన్నైతే మన నిఫ్టీ అయితే చూడొచ్చు మనం. నిఫ్టీ బిహేవ్ చేసింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కాసేపు కన్సాలిడేట్ అయింది. సో, మేజర్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయిన ఈ 24,300ని బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయిన తర్వాత అగైన్ ఇక్కడైతే సపోర్ట్ అయితే తీసుకోవడానికి ట్రై చేసింది. 24,150 దగ్గర. సో, ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 24,150 కింద గాని క్లోజ్ అయితే 24,000 వరకు కూడా ఫర్దర్ 150 పాయింట్స్ మార్కెట్‌లో కూడా ఫాల్ అయితే ఉంటుంది నిఫ్టీలో.
సో, ఇవి వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్. సో, 24,150 నుంచి స్ట్రాంగ్ అయితే బేరిష్‌గా అయితే మార్కెట్ మారితే మాత్రం 24,050 ఫర్దర్ 100 పాయింట్స్ ఫాల్ అయ్యి 24,050 దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకొని అగైన్ 24,000 అరౌండ్ అయితే ప్లస్ ఆర్ మైనస్ 50 దగ్గర మార్కెట్స్ అయితే ట్రేడ్ అవుతాయి. సో, మల్టీ బ్యాగర్ స్టాక్స్ అని చెప్పాను కదా! స్టార్టింగ్ ఆఫ్ ది వీడియో. సో, ఈ స్టాక్స్‌లో అయితే అపోలో మైక్రో సిస్టమ్స్ అయితే 34% స్టేక్ అయితే ఈ సౌరాష్ట్ర ఈ డిఫెన్స్ సిస్టమ్స్‌లో అయితే ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది స్టేక్. సో, దీనివల్ల ఈ స్టాక్‌లో కూడా మంచి బులిష్ మొమెంటం అయితే రావచ్చు. ఆహ్, అండ్ ఇంకో స్టాక్ అయితే సీగెల్ ఇండియా. సో, సీగెల్ ఇండియా అయితే 705 క్రోర్స్ ఒక ఫ్రంటియర్ హైవే ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్‌లో రావడం జరిగింది. సో, దీంట్లో కూడా మేబీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మంచి మూవ్‌మెంట్ ఫ్యూచర్‌లో మేబీ షార్ట్ టర్మ్‌కి. అండ్ ప్రైస్ ఈరోజు చూసుకుంటే హై వాల్యూమ్స్ ఫార్మ్ చేసిన స్టాక్స్ అయితే టీపీఐ ఇండియా, కాలిఫోర్నియా స్టాక్స్, క్రోనోక్స్, డీలింక్, శాంతి శాంతి గేస్, ఒమేగా ఇంటరాక్టివ్, వెల్ప్సన్ వెల్ప్సన్ అండ్ ఈ స్టాక్స్‌లో అయితే కొంచెం మంచి వాల్యూమ్స్ అయితే 5x వాల్యూమ్స్ అయితే క్రియేట్ అయ్యాయి లాస్ట్ 5 డేస్‌గా. చూడొచ్చు వెల్ప్సన్ అండ్ థామస్ కుక్, శక్తి షుగర్స్ అండ్ ఎల్&టి ఫుడ్స్. సో, ఈ ఈ గోల్డ్ స్టాక్స్ అండ్ షుగర్ స్టాక్స్ కూడా కొంచెం బులిష్ మొమెంటమ్‌లో ఉంటాయి ఈరోజు. సో, మన ప్రీ మార్కెట్ రిపోర్ట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. అండ్ మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.